వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. అక్కడ ఇది చేసుకొని కొట్టుకోటిగా వాటికి వెళ్ళిన తర్వాత ఉదయం 7 గంటలప్పటి నుంచి ఇంకా అక్కడ నుంచి బయటకు రాని రాత్రి 8 వరకు ఆయనే ఫుల్ మందు తాగుతూ ఇది చేసుకుంటున్నాడు. పైన 10 గంటలప్పుడు నేను ఫోన్ చేస్తే పొద్దున్న 10 గంటలకు నన్ను వేరే వాళ్ళ ఫోన్తో నుంచి ఫోన్ చేస్తే వచ్చినాడు. ఈయన్ని కూడా అక్కడే బంధించేసినాడు. ఇంకా రానికుండా ఇంకా రాత్రి 8 గంటల వరకు ప్రెస్ వచ్చి ఆయన తాగుతున్నాడు, ఎవరు వస్తున్నారు పోతున్నారు అంతా. ఇంక 8 గంటలప్పుడు వచ్చి ఆ ఎంటీ పట్టాలు ఎంటీ డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టన్నారు. ఖాళీ డాక్యుమెంట్. డబ్బులు కావాలంటే ఇస్తామని చెప్పినాం. ఒకవేళ ఈ రోజు కంటే రేపు తీసుకున్నాం, మా వాళ్ళు ఫోన్ చేసినారు అని చెప్పినారు. వీళ్ళంతా ఫోన్ చేసినారు. 1 2 3 ఉమా పక్కన కూడా ఫోన్ చేసినారు. 2 రోజులు కూడా ఒకవేళ పొద్దునే కానీ తీసుకోమన్నారు వేరే వాళ్ళు. ఆయన డబ్బు గురించి కాదు, ఆ సంతకాలు పెట్టారు. దేనికి ఆ సంతకాలు ఏం చేస్తారు? ఎంటీ ఫార్మ్ అన్నీ. అది నేను చెప్తా. రవి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అందరూ మాట్లాడినారు, ఎవరు మాట్లాడలేదు. ఆయన సాయంత్రం వరకు ఉంటే కదా నాకు ఎక్కువ మాట్లాడేమో మాట్లాడారు. 2 రోజులు టైం పంపించానా సాయంత్రం కూడా కడుతున్నాను. ఏం తిమ్మప్ప నువ్వు చెప్తే ఏమన్నా నేను చేసినాను. ఫోన్ 11 గంటలకి చేసా. మామ నువ్వు చెప్తే ఇంటాడు చేయాలి. ఫోన్ చేస్తానా ఎట్లయినా 10వ తారీఖు డబ్బులు ఇస్తాం కదా, లేకుంటే మనం తెచ్చి కడతాము అని చెప్తున్నా. లేదు మీ వదిన డబ్బులు నా భార్య అవి, మీ చెల్లెలు నా భార్య అవి నాకు బర్త్డే ఉండేదానికి గిఫ్ట్గా ఇచ్చింది. ఆ డబ్బులు తీసుకుని నేను ఫారెన్ పోతాను. వీటి మాట్లాడితే మేము మాట్లాడలేమన్నా, చూడనా ఒకసారి చూడి బాగుండదు మరి అంటే, లేదా మంచిదానికి ఫోన్ కట్టిస్తాను. ఇంకెక్కువ మరి మేడ అవుతుందా లేదంటే నువ్వు తెచ్చి కట్టండి. 2-3 సార్లు ఫోన్ చేస్తాను. సార్ మీరు చెప్తే వినలేదు సార్ మీరు చెప్తే వినాలి సార్. ఎవరితో ఫోన్ చేస్తారు కదా సార్, ఆ సార్ చెప్తే కూడా వినాలి సార్ అంటారు. డబ్బు పెట్టాలన్నా డబ్బులు పెట్టిగా తీసుకోకూడదు. ఆదివారం అనేది బ్యాంకులో ఇంకా రాత్రి ఇప్పుడు సాయంత్రం 7 అవుతుంది టైం. 2 రోజులు టైం నేను అరేంజ్ చేస్తాను, ఏముందో పంపిస్తాను. ఓకే లేదు డబ్బులు పెట్టి తీసుకుంటాను. కొంచెం వెనక్కి రా. ఏమంటున్నారంటే 1 గంట 2 గంటలు పెట్టుకుంటారా పంపిస్తాదా నువ్వు చెప్పి వచ్చేసి ఫోన్ చేయలేదు అని నేను అనుకోలేదు. పంపిస్తాలే అనుకున్నాను. అందులో ఎంజాయ్ చేసుకున్నాను. ఫోన్ చేసి కొట్టినాడు, చెప్తూ కొట్టినాడు అన్న. ఇంకోటి సార్ నాగరాజన పిల్లడు అది అయిపోయి కదా అయ్యప్ప 10 గంటలకి నాకు ఫోన్ చేశాను. మమ్మ నేను సూసైడ్ చేసుకుంటాను, నాకు ఇక్కడ భరించే కావడం లేదు, నన్ను చెప్తా కొట్టినాడు. మీ వాళ్ళు 2 పట్టుకొని నాగరాజు ఇంకా నాగేంద్ర 2 చేతులు పట్టుకొని నన్ను చెప్తా కొట్టినాను. ఇంకా నేను భయాల్లో పుట్టి వేస్ట్ అని అల్లుడు అట్లా మాట్లాడద్దు, రికార్డింగ్ దాన్ని అట్లా మాట్లాడద్దు ఉండు, నన్ను పోలీసు వాళ్ళు పంపిస్తానని ఫస్ట్ భార్యకి ఈ అక్క ఫోన్ చేపిస్తాను. పోయి కంప్లైంట్ చేయాలి. ఈ అప్ప భార్య పోయి ఉంది, ఈ అప్ప బయట ఉండే. మరి ఈ అప్ప పెట్టి ఎస్ఐ ఫోన్ చేస్తాను. ఇంటి పోయింది ఎస్ఐ వచ్చా పాపం. ఎస్ఐ పోయి మగోడు పోయి బాగానే తిట్టినాడు. బాగా తిట్టినాక ఇంకా ఎదబడి కేఈ శ్యాంబాబుతో ఫోన్ చెప్తున్నాడు. తర్వాత నాగరాజుతో ఫోన్ చెప్తున్నాడు. ఇంకా వాళ్ళు ఇదేం బాగా నాగరాజు ఎవరికి సిఐ చేపించి వీళ్ళు రాత్రి 12 గంటల రాత్రి 2 గంటలప్పుడు కేసు కట్టి ఎఫ్ఐఆర్ చేసి సెక్షన్లు పెట్టినాము. పొద్దున పిల్లల్ని విచారించి సెక్షన్లో ఉంటే పెంచుకుందామని చెప్పి ఓకే సార్ అండి. పొద్దున ఎస్పీ ఫోన్ చేసి సీఐని తిప్పినా, నువ్వు అంత జల్ది కట్టే అవసరం ఏముంటుంది, అక్కడ టీడీపోడే కదా వేరేవాడ అని సీఐని తిప్పి చెడవాడ తిప్పాడు. నాకు తెలుపునట్లు ఎట్లా చేస్తాను సార్ వేరే ఇస్తారు అక్కడ అయిపోయిందా. డబ్బులు ఇచ్చేదంటే వాస్తవము, మేమందరం ఈ కలిసి కానీ ఇస్తాము, రమ్మను అదే చెప్తా కొడతాము. ఆ డబ్బులు వడ్డీతో సహా ఇస్తాము. అది ఏం వడ్డీ వేసినాడు ఆ వడ్డీతో సహా ఇస్తాము. డబ్బులు ఏ వ్యాపారం చేసినా నన్ను రెడీ చేసి ఇచ్చి
సీఏతో కట్టి కేసు అంటే మాకు అక్క లేదనేదాకే ఉన్నాము ఇప్పుడంతా ఏదన్నా రాజుగారు మా డబ్బులు చూసుకొని ఎప్పుడు ఎట్లా కొట్టినారో అట్లా కొడతామని ఆ బాబుతో కొట్టానని చెప్పినాం సార్. అదే చెప్తున్నాం నేను, ఈ డబ్బు వడ్డీ ఏముండదు, వడ్డీకి ఇచ్చింటే వడ్డీ కట్టాం, డబ్బులు పెట్టాం. నువ్వు చెప్తా కొట్టే కదా, మేము చెప్తా కొట్టాం, మా కేసు వస్తే ఏమో అన్నాడు. మమ్మల్ని కూడా కాదు, ఈయన అన్నాడు వాల్మీకి ఇది బోయినా కొడక నీ మీరు గంజా కేసు పెడతానని తిట్టేసినాడు. నన్ను కొట్టుమని వాళ్ళని ఎవరు నాగరాజుని అందుకోసని వాళ్ళని అదర్ లాంగ్వేజ్ లేను నాయకుడిగా మాట్లాడ అంతే. ఎవరెవరో సారాలు చేస్తున్నారు, ఆ సారాలు చెప్తే వినాలని. ఆడ ఎంటీ ఫారాలు ఎందుకు ఇచ్చినాడో నాకు అర్థం కాదు. వల్ల డబ్బు గురించి అయితే అంత ఇది కాదు. అతని ఎంటీ బాండ్ల పేపర్ మీద అది పట్టాల మీద ఎంటీ డాక్యుమెంట్లు తెచ్చినాడు, అవుట్ల మీద సంతకాలు పెట్టాలని ప్రెజర్ చేసినాడు. నాకు మెయిన్ అది, అవి నాకు మెయిన్ పెట్టింది. కొత్త బైపాస్లో ఉన్నావు కదా, 35 ఎన్నో ప్లాట్లు హ్యాండ్ఓవర్లో ఉంటుంది. అదే అన్న చెప్తున్నాను బాబు సార్, అది అవుట్ల గురించి అసలు ఏమిటి అనేది కూడా చెప్పడం లేదా. నువ్వు పెట్టాలి, నువ్వు గంటలోకి తేకుంటే నిన్ను వాడిని చంపి అండర్ గ్రౌండ్లో ఇడ కింద గుంచుతాను అని పోతున్నాడు. ఇల్లు తాగినాడు నువ్వు. ఆడ సీసీ కెమెరా ఉంటే బాగుంటున్నారు. ఆయన నువ్వు అది ఎంత తాగేదానికాడ అది ఇంతలని మాత్రం సీసీ కెమెరా పెట్టలేదు. తీసుకోండి ఇప్పుడు ఆయన పొరపాటు నేను లేకుంటే అది గాజు పెంక్ తీసుకొని పొడిసే కూర్చున్నాడు ఒకే పరి. ఇంతకుముందు ఇడే కామెంట్లో కూడా ఒకటి కొట్టి చంపేసినాడు. గతంలో కూడా 2018లో టీడీపీ గవర్నమెంట్ అంతే రాగి కారు పెట్టుకోండి, నేను ఆర్టీఓ ఆఫీసర్ వచ్చిన వెహికల్ లారీలు మార్కెట్ వచ్చిన ఆపి డబ్బులు వసూలు చేసినారు. అందులో తాగలేదు చిల్లర ఇది లేదన్న. మళ్ళీ ఎస్పీకి ఎంపీ గారు ఫోన్ చేసినారు, కే శ్యాంబాబు ఫోన్ చేసినారు. ఆయమ్మ మన బొజ్జమ్మగానే గట్టిగా మాట్లాడింది, మన డెవలప్ సపోర్ట్ చేయకుండా మా వాల్మీకి జరిగిందన్నాము అని గట్టిగా మాట్లాడినప్పుడు అంటే కే శ్యాంబాబు అని తిట్టాడనే రుమారు ఉంది. ఇట్లా పనులు చేయకూడదు అని తిట్టాడు. ఆయనతో పోయింటే ఇంక తిట్టనిపించినాడు అనేది ఉంది. పరిష్కారం మాకు సారీ చెప్పాలన్నా, డబ్బు కట్టాలి, డబ్బు కట్టలేదు, ఖర్చుతో అయిపోయింది, మాకు పరుగు పోయిందన్న. మేము కూడా అందరికీ సమాజంలో గౌరవంగానే బతుకుతున్నాం. మాకు చెప్తున్నాను అది చెప్తా ఇట్లా అనేది మీ సాయి కాదు, మనకే సారీ చెప్పాలి, అన్నిక దానికి సారీ చెప్పాలి. ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో అవతల మనకి ఫోన్ మాట్లాడలేదు, రెస్పెక్ట్ లేకున్నట్లు మాట్లాడుతుంది. మనం కూడా ఒక స్థాయిలో ఉన్నాం కదా. మనం అలా బయట రాకున్నట్లు ఇంతవరకు లోపలే ఉండి బయట రాకున్నట్లు ఉన్నాడు. కనీసము ఆయన ఎన్నుకుంటే వాళ్ళు ఈడ తిరుగుతున్నారు, ఎట్లు తిరుక్కుంటా ఈయన్ని చూసి మరి ఇంకా ఇట్లా మిసాలు తిరుక్కుంటారు. వాళ్ళని తెచ్చేస్తే భయం అనేది అంత. మొన్న ఈయన టీ తాక్కుంటుంటే సొట్ట కొట్టుకుంటే ఇట్లా తిరుక్కుంటుంది అంటే పట్టుకున్నాడు. వాళ్ళన్నారు అంత దేశాలు లేదు సార్, భయం అనేది ఇంకొకరికి. ఆటికే వచ్చినాడు కంప్లైంట్ నీకు నాగేంద్ర, స్టేషన్కి వచ్చినాడు కదా మరి నాగేంద్ర. మరి ఏం చేస్తారు వాల్మీకి ఇంతే దాంట్లో ఎఫ్ఐఆర్లో రాపించిన ఆయన కూడా నాగేంద్ర స్టేషన్కి వచ్చి మరి అమ్మాయికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయాయి కదా, స్టేషన్లోకి వచ్చిపోయాయి కదా. మళ్ళీ మొన్న కూడా బుధవారం రోజు ఆయన పైన పడేసి అది మా మామ ఎదురుగా అన్నారు. వచ్చిపోయిన తర్వాత మేము వచ్చిపోయినాము పోతే మీరే కిడ్నాప్ చేసి ఆడబెట్టినారు. ఇదే అవుతుంది, మనం గలాట్ అవుతుంది, వాళ్ళ భయం వాళ్ళకే. మనం వచ్చేసాం, చెప్తే బయటకు వచ్చాం కదా, మనం లోపల ఏం సార్ అంటే మీరే కిడ్నాప్ చేసాం. ఊర్లో పెద్ద మనుషులు, బీసీలు నడిపే నాయకులు మీరంతా
మీరు మాట్లాడే మాటకు విలువ ఉండాలి. ఎవరి దగ్గర అయినా సరే విలువ ఉండాల్సిందే. అది ఎమ్మెల్యే దగ్గర అయినా, పోలీసుల దగ్గర అయినా, ఆఫీసర్ల దగ్గర అయినా విలువ ఉండాలి. ఇది మనం చాలా దారుణం. ఈయన చెబుతున్న ప్రకారంగా అయితే అది చాలా దారుణం. మాట్లాడినారా మీరు ఎవరన్నా పోయి వాళ్ళు ఏం మాట్లాడలేమంటే మీకు అందరూ వేడి మరి ఏం మీ సమాచారం అంటే ఉంటావా తర్వాత మరి రాండి అని చెప్పాడు. మాట్లాడుకుని రాండి వాళ్ళు కూడా వస్తారు అని చెప్పాడు. సంఘం వల్ల అందరూ పోయినాము. అందరూ తీసుకున్నా పెద్ద ఏం మాట్లాడంటే ఎమ్మెల్యే మీ ఆయన ఉండక అందరూ మనమే ఉన్నాము. ఇది రాజకీయంగా రేపు పొద్దున మనకి ఇబ్బంది అవుతుంది. ఏదన్నా తెలిపిల్ల అయ్యేదే తెలిపిల్ల కూర్చొని మాట్లాడి ఇది కదా మన అని బ్యాలెన్స్గానే మాట్లాడినాడు. మీ మనసులో ఏమంతా చెప్తే దాన్ని బట్టి మాట్లాడాను. లేకపోతే నేను వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడినా అంతేలేండి. రైట్. గత 3 రోజులుగా బీటీ సురేష్ అని విఆర్ఓ మీద దాడి జరిగింది. ఆయన కిడ్నాప్ చేశారు. ఒక రోజంతా పెట్టుకొని చిత్రహింసలు పెట్టాడు అనేటువంటి వార్తల నేపథ్యంలో నిన్ననే వాల్మీకి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన చేసినాయి. వాల్మీకి సమాజంలో ఒకరికి అన్యాయం జరిగింది, కనీసం పోలీసులు పట్టించుకోవట్లేదు, అధికారులు దీని మీద శ్రద్ధ చూపట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు. నేను 3 రోజులు ఊళ్ళో లేకుంటేనే ఈరోజు రాగానే వాల్మీకి సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు, రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, అలాగే సామాజిక వర్గంలో పేరున్నటువంటి వ్యక్తులందరినీ ఒకసారి కలిసి విషయం తెలుసుకుందామని బీటీ సురేష్ ఇంటికి వచ్చాను. విషయాన్నంతా కూడా ఆ అబ్బాయి చెప్పాడు. నేను పోలీసులతో మాట్లాడతాను, ఆ వైపున ఎవరైతే ఇది కిడ్నాప్ చేశారన్నారో వాళ్ళని కూడా మాట్లాడి ఏం చేయాలన్న విషయాన్ని మళ్ళీ ఒకసారి కూర్చుందాము అని పెద్దలందరూ సలహా ఇచ్చారు. ఆ రకంగా ముందుకెళ్తాను. ఒకటి మాత్రం వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. తమ సామాజిక కులంలో చిన్నవాడో పెద్దవాడో ఎవరికైనా సరే ఒక కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మేమంతా ఉన్నామని నిలబడి కులంలో ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా నిన్న చేసినటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే ఒక ర్యాలీ లాగా చేశారో దీన్ని నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇది చాలా మంచి పరిణామం. ఇది కేవలం ఆదోనిలో మాత్రం కాదు, కర్నూలు జిల్లాలో అయినా, రాయలసీమ ప్రాంతంలో అయినా, రాష్ట్రంలో ఎక్కడైనా సరే వీళ్ళు ఒక ఉదాహరణగా నిలిచారు. సాధారణంగా ఏం జరుగుతుందంటే పార్టీలు ఈ బీసీలని కులాల్లో చిచ్చు పెడతా ఉంటారు. ఒకే కుటుంబంలో ఉంటే ఒకరొక దగ్గర ఇంకో దగ్గర, ఒకరొక నాయకుడి దగ్గర ఇంకోటి నాయకుడి దగ్గర ఉండి ఏదో రకం వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వీళ్ళు తమ సొంత కులాన్ని, తన సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇబ్బంది అయినా సరే పట్టించుకోకుండా తిరుగుతున్నారనే అపవాదు చాలామంది చెప్తూ ఉంటారు. వీళ్ళకి ఐక్యత లేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. ఈ ఒక్కసారి మా ఆదోనిలో జరిగినటువంటి సంఘటనని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే. ఇది కేవలం వాల్మీకి సామాజిక వర్గానికి మాత్రమే కాదు, అందరికీ కూడా ఒక ఉదాహరణగా నిలిచింది. నిన్న ఒక సామాజిక వర్గంలో ఒక వ్యక్తికి కష్టం వస్తే అన్ని పార్టీల వాళ్ళు, ఆ పార్టీ ఈ పార్టీ, ఆ నాయకుడి దగ్గర ఉన్నవాళ్ళు ఈ నాయకుడి దగ్గర ఉన్నవాళ్ళు, వాళ్ళు తేడా లేకుండా అన్ని పార్టీలు, మాకు పార్టీలు అవసరం లేదు, మా సామాజిక వర్గం అభివృద్ధి, మా సామాజిక వర్గంలో ఒక వ్యక్తికి జరిగిన అన్యాయం చాలా ముఖ్యము అన్న వాటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా కూడా నిన్న పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. దీన్ని మిగతా సామాజిక వర్గాలు కూడా ఆలోచన చేయాలి.
మిగతా సామాజిక వర్గాలు కూడా అనుసరించాలా. మీ సామాజిక వర్గాల్లో పేదవాళ్ళకి కష్టం వస్తే, ఎవరికైనా ఇబ్బంది వస్తే మీరు నిలబడుతున్నారా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము ఈ పార్టీ కాబట్టి నిలబడము, ఆ పార్టీ కాబట్టి నిలబడము, మా లీడర్ చెప్తే వింటాము, ఈ లీడర్ చెప్తే వింటాము అని కాకుండా మనము అణగారిన వర్గాలం, బీసీలము, ఎస్సీ ఎస్టీలం ఏకమైతే పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, వాళ్ళకు ధైర్యం ఉంటుంది అన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్లే వీళ్ళందరినీ కూడా, నాయకులందరినీ ప్రత్యేకంగా అభినందించడానికి కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ సమస్యని సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. అటువైపు వాళ్ళతో వింటాను, పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడతాను. దీన్ని ఊరిలో మరింత పెరగకుండా ఈ సమస్య మరింత అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా ప్రయత్నం చేసి ముగిస్తామని తెలియజేస్తాను. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. వాళ్ళు ఒకటే లేదు సార్, మాకు కూడా ఉన్నామా? మా అట్లా కాదురా, నువ్వు రోజు నాతో ఉండేవాడు రా, అట్లా కాదు. సంతకాలు పెట్టాలి. యాక్చువల్ డబ్బు గురించి కాదు, ఎంపీ ఫారాల మీద సంతకాలు పెట్టాలి. మీద డాక్యుమెంట్ చెప్తా కొట్టి ఇంకా పిల్లలు లేకపోతే సంతకాలు వచ్చేసినారు. మీరేనా కాపాడింది? నువ్వెవరు? బంధువులా? పొద్దున 7 గంటలకు పిలుచుకెళ్ళినారు ఇక్కడ నుంచి. ఇంకా రాత్రి 10 గంటలకు పొద్దున 7 గంటలకు ఇంటి దగ్గరికి వచ్చినారా? దగ్గరికి వచ్చినారు. ఎవరు? వాళ్ళ అనుచరులు ఇద్దరు. అమ్మా బాగున్నావా తల్లి? బాగున్నామా? రామ్మా, కుర్చీ ఏంటి రా ఒకటి. రామ్మా, చెల్లి కూతురా? ఆమె ఉంటుంది ఇక్కడే నీ దగ్గర ఉంటుందా? నువ్వే ఉంటావు? ఇంకొకటి దగ్గర ఉంటావా? లేదు